కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. రేలంగి అనేది మీ ఊరు అసలు? యాక్చువల్లీ మా ఊరే. అంటే ఆ షూటింగ్ మొత్తం కంప్లీట్ గా ఆ ఊర్లోనే తీసారా? అంటే మా ఒరిజినల్ ఊరు ఒరిగేడండి. ఒరిగేడని ఒక ఊరు ఉంటుంది, మా నాన్నగారాలది. నేను పుట్టింది పెరిగింది మటుకు రేలంగి. సో అక్కడ ఎస్విఎస్సి అనేది కంప్లీట్ గా అంటే మీ స్టోరీని అనుకోవచ్చా? మీ స్టోరీ అంటే మీ లైఫ్ లో అలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తీసుకున్న స్టోరీ అండి. అది నా స్టోరీయే కాదు, అంటే నా దాంట్లో మ్యాక్సిమం తీసుకునేదే ఉంటుంది. బట్ యాస్టీస్ అలాగ గుద్దిందే కాదు. ఇప్పుడు నాలాంటి మిడిల్ క్లాస్ ఎవరైతే ఉంటుందో వాళ్ళందరిదేనండి కదా. ఓ ఇద్దరు అన్నదమ్ములు, ఓ తల్లి తండ్రి, ఓ గ్రాండ్ మదరు, ఓ చెల్లి, ఇవన్నీ ఉంటాయి కదా. మీరు ఆ రోజులోనే ఏంటంటే చిన్నోడితో బామ్మను కొరికెత్తా అనేది ఇప్పుడు ఇంకా ఫేమస్ అయిపోతుంది. దాని నుంచి ఇన్స్పైర్ చేసుకున్నట్టు అనిపిస్తూ ఉంది. కొంచెం ఇంచుమించు బామ్మలతో అందరూ అలాగే ఉంటారు కదా, ఎలా కోలాలు. వాళ్ళు కూడా అది ఇష్టం వాళ్ళకి, ఆ ముద్దు చేయటం అవన్నీనండి. కానీ న్యాచురల్ మూమెంట్స్ అండి అన్నీ మన జీవితంలోనే ఉంటాయి. అలాగే మనం కూడా చూస్తాం బోలం చోట్ల. ఆ సిచ్యువేషన్స్లో ఏంటంటే ఆ సినిమాకి అది వర్కౌట్ అయ్యిద్దండి. అలాగా కొన్ని సినిమాలకి, కొన్ని కథలకి అవి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఏదో మ్యాగ్నెట్ అలా లాగేసినట్టు ఆ చిన్న చిన్న మూమెంట్స్, సింపుల్ మూమెంట్స్ అండి. సింపుల్ మూమెంట్స్ చాలా పవర్ఫుల్గా పేలిపోతూ ఉంటాయి. సార్ కమింగ్ టు యువర్ ఫ్యామిలీ సార్, సో మ్యారీడ్, పిల్లలు సార్? ఒక పాప. ఒక పాప. ఓకే. మేడం ఏం చేస్తుంటారు? తను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? రెండు కలిపి మిక్స్. ఎక్కడ సేమ్ ఊరేనా సార్? సేమ్, అంటే రిలేటివ్స్ అండి. ఓకే. అలా పెళ్ళి ఎప్పుడైనా కలిసినప్పుడు చూసినప్పుడు అలా ఏమన్నా? అంటే ఇంకా చెప్పాలంటే విజయవాడ ఫ్యామిలీ. ఓకే. చిన్నోడు యాజ్ ఇట్ ఈజ్. వాళ్ళు విజయవాడ అండి. ఓకే ఓకే ఓకే. కోపం అంతా ఇంకా అలా తీర్చుకున్నాం అన్నమాట. తీర్చేస్తున్నారా? అయితే మీరు కూడా హెటేస్ మరి కొట్టేశారు అనమాట. ఓకే. పాప ఇప్పుడు 8th క్లాస్ చదువుతుంది. 8th క్లాస్ చదువుతున్నారు. ఓకే. అండ్ మేడం గారి దగ్గర నుంచి ఏమైనా సలహాలు, సూచనలు మీకు ఏమన్నా? అంటే పర్టికులర్గా ఏముండదు కానండి, తన కామన్ సెన్స్ చాలా బాగుంటుందండి. ఏదైనా ఎక్కువసేపు ఏమి చెప్పే విషయం ఉండదు. సింగిల్ లైన్లో మీరే అన్నట్టుగానే వన్ లైన్లు ఎక్కువ ఉంటాయి. ఇంకా అవి మనం తీసుకోవడమే, డీకోడ్ చేసుకుని బుక్ పెట్టుకొని ఆ బుక్లో రాసుకుంటూ ఉంటారు. ఓకే. అంటే విషయం వచ్చినప్పుడు ఏదైనా మరి ఎవరితో డిస్కస్ చేస్తాడు, మరి వాళ్ళతో చేయకపోతే అంతే కదా. సో అలాంటి టైంలో ఏంటంటే ఓ పెద్ద సొద చెప్పకుండా ఇంతే ఉంటుందేమోలే అని సింపుల్గా, ఒక్కొక్కసారి తీసుకోవడానికి కష్టంగా ఉన్నా తీసుకోవాల్సి వస్తుంది. అంటే తీసుకోకపోతే కష్టం కదా సార్, తర్వాత మనకు ఫుడ్ ఉండదు. అంటే మరి మీరే అంటే వాళ్ళు చెప్పింది మనం తీసుకోకపోతే అట్లే ఉంటుంది కదా సార్. మరి ఆ కోవలోకి కాదు, ఆ కోవలోకి. ఓకే. భయం అయితే ఉందా సార్? భయాలు ఎందుకండి, ఎందుకు భయాలు? భార్య భర్త ప్రేమతో కూడుకున్న భయం సార్, అది ఇద్దరు రిలేషన్లో యూజువల్లీ ఉంటుంది కదా. అదే. ఓకే సార్, మీ దగ్గర నుంచి మన తెలుగు ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తుంది కూడా కంప్లీట్ ఒక ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడుకున్న మూవీ కైండ్ ఆఫ్. మరి మీ దగ్గర నుంచి వచ్చే కూచిపూడి వారి వీధి, మరి ఆ మూవీ అలాగే ఉండబోతుందా? అదేనండి, చేస్తే అదే చేస్తానండి నెక్స్ట్ కూడా. ఓకే. కొంచెం కాన్సన్ట్రేషన్ దాని మీద పెడుతున్నాను. ఏదైనా ఏప్రిల్కి అయిపోద్దండి మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటాను, బైండ్ స్క్రిప్ట్ లాగా. సో వన్స్ అది అయిపోతే అప్పుడు షూటింగ్ వెళ్దామని ఇంక ఈసారి కొంచెం గట్టిగా పట్టు కూర్చున్నాను. ఓకే. సో ఏప్రిల్ మిడ్ కల్లా అయిపోతుందండి వర్క్ అంతా. ఇంకా తర్వాత ఎవరు బాగుంటారు ఏంటి అని ఓకే. అంటే ఇప్పుడు ప్రెసెంట్ స్టోరీ రాసుకునేటప్పుడు ఎవరు ఏంటి అనేది మైండ్లో ఆలోచన? అలా ఏ సినిమాకి నేను ఇప్పుడు వరకు అలా చేయలేదండి. ప్రతిదానికి ఒకటి అనుకోవడం, చేసుకోవడం, దీనికి వీళ్ళు బాగుంటారు వాళ్ళు బాగుంటారు అని అనుకోవడం, ఇంకా అక్కడి నుంచి ట్రయల్స్ మొదలు పెట్టడం. ఇదే పద్ధతి అండి. ఎప్పుడు కూడా ఒక ముందు ఊహించుకుని ఒక కథ రాయటం అనేది నాకు ఎప్పుడు జరగలేదండి. మీరు యాజ్ ఏ ఫిలిం మేకర్ చెప్పాను కదండి, అదే చదువుకునేటప్పుడు ఒకటి అలవాటు అయిపోద్ది కదా. ఎగ్జామ్ అంటే సిలబస్ కంప్లీట్ చేసుకుని వెళ్దాం అని ఒక్కొక్కసారి కాదు. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే చదవకుండా ఎగ్జామ్ రాసేసిన సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి కదా, నైట్లు పగల్లో ఉంది. ఏమన్నా అదే ఇక్కడ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయిడ్ అనమాట. సార్ యాజ్ ఏ ఫిలిం మేకర్గా మంచి మూవీస్ తీశారు, అంతా ఓకే. యాజ్ ఏ లైఫ్ అంటే మీరు ఏం చెప్తారు? లైఫ్ అంటే జీవించడం అంతే అండి, ఇంకేమో. సార్ సార్ నేను గూగుల్ చేస్తే మీరే నాకు రిటర్న్లో ఒక 6 కొట్టినట్టు ఉంది సార్. అంటే మీరు ఎలా అంటే లైఫ్ అంటే మరి అంటే మనిషి అంటే లైఫ్ అంటే ఇలా బతకాలి అని ఒకటి అనుకుంటుంటారు కదా సార్. సో మీ దృష్టిలో ఎలా బతకాలంటారు ఒక లైఫ్
జీవించడం అంటే ఎలా? నాకు అంత మరి అంత ఏంటంటారు సార్ మీరు లైఫ్ కి పరమార్థం చెప్పే మూవీస్ చేశారు. పరమార్థం కట్ చేయండి ఈ పరమార్థాలు అర్థాలు. ఓకే కట్ చేసుకోరా. అంటే లైఫ్ అంటే ఎలా ఉండాలనేది చెప్పిన మూవీస్ అనేది కూడా తీశారు. అలాగే ఉంటుంది సార్. అయిపోయింది, ఇంకేం మాట్లాడదాం సార్. ఏమండి జీవితం అంటే అన్నీ ఉంటాయండి. ఫస్ట్ బేసిక్గా అన్నీ ఉంటాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, తప్పు ఉంటుంది, ఒప్పు ఉంటుంది. ఓకేనా? చేదు ఉంటుంది, తీపి ఉంటుంది, అలా ఇంకా అలా మాట్లాడుకుంటే. సో ఏదో ఒక పక్క వెళ్ళకుండా అన్నిటినీ తీసుకుంటా ఏది ఉన్నా ఇవన్నీ కామనే కదా, అన్నీ ఇక్కడే ఉంటాయి, అన్నీ భూమి మీద ఉన్నాయి జరుగుతాయి, అన్నీ వేరే చోటకి అడిగి వెళ్ళి క్వశ్చనే లేదు. ఓకే. సో అదిలాగే లైఫ్లో కూడా అన్నీ పాసిబులే, అది మనకు నచ్చినా నచ్చకపోయినా కానీ. సో వాటిని అలాగే తీసుకుని సరదాగా అలా వెళ్ళిపోతే చాలని నా ఫీలింగ్, అంతే. శ్రీకాంత్ అడ్డాల గారు మంచోడా చెడ్డోడా? బా నాయకుడి సినిమాలో లాస్ట్ తాతను మంచోడు చెడ్డోడు అంటే ఆయన చెప్పలేదు, మన తెలుగు ఎవడెలా తీసుకుంటే అలా తీసుకుంటాడు. అదేనండి, ఆయనకన్నా గొప్పలేడు మనం. ప్రతి క్వశ్చన్ కూడా మీరైతే చాలా తెలివిగా చెప్పేస్తున్నారు. తెలివి కదండి. ఇప్పుడు మీరు ఎలా చెప్తారు చెప్పండి? మీరు మంచోళ్ళ చెడ్డోళ్ళ అంటే ఎవరికి వాళ్ళు చెప్పుకోవడం అనేది తప్పదు. అలా అనుకుంటే మనం చెడ్డోళ్ళేనండి ఫస్ట్ బేస్. చెడ్డోళ్ళ అలా ఫిక్స్ అవుదామా? మీ ఇష్టం సార్. అది ఇప్పుడు నన్ను ఫిక్స్ అవుదాం అంటే నేను ఎట్లా చెప్తాను సార్? ఈ మంచి చెళ్ళు, ఈ తప్పు రేట్లు ఉంటాయి. అదో షేడ్ ఉంటుంది, ఇది షేడ్ ఉంటుంది. ఓకే, అదే అంటున్నానండి, లైఫ్లో అన్నీ ఉంటాయి, అన్నీ కామన్గా ఉంటాయి. ఆ పర్సంటేజ్లు లేకపోతే ఇవన్నీ మనం చూసుకుంటూ కూర్చుంటే మనం ఏమవుతుందంటే అనవసరంగా వేరే ఎక్కువ అయిపోతుంది లోడ్. అన్నీ కామన్ కదా. ఓకే, ఒకసారి ఇప్పుడు చెడ్డగా ప్రవర్తించాము, ఏమైద్ది ఇప్పుడు? మళ్ళీ వెళ్ళాలి కదండి ముందుకి, అడుతూ ఉంటుంది కదా. అక్కడ అయిపోతాం ఏంటి? ఇవాళ తప్పు చేసాం, డెవలప్ అవుతాం. ఓకేనా? లేదు మంచిగా ఉన్నాం ఈరోజు, బాగా ఓకే మంచిగా ఉన్నాం, ఓకే ఏ గుణాల్లో బాగానే ఉన్నారు, అయితే మనం దాన్ని కొంచెం కంటిన్యూ చేద్దాం. ఇంత సింపుల్గా తీసుకోవటమే బెటర్. కానీ మరీ దాన్ని గుచ్చి లేకపోతే పాపం అలా ఉన్న వాళ్ళని ఎవరన్నా మరీ తొక్కేలాగా ఆడేదో పాపం చేసి ఉంటాడు, ఇంకా దాన్ని అట్టుకుని ఇంకా అట్టుకుని మొత్తం వాడిని మనం చీల్చి జెండా ఆడకూడదు. సో కాకపోతే మనకి కానీ లేకపోతే మన వాళ్ళకి కానీ లేకపోతే మన ఎన్విరాన్మెంట్కి కానీ పర్టికులర్గా ఇంటెన్షనల్గా ఎవరైనా చెడు చేస్తుంటే మటుకు దెన్ వీ హ్యావ్ టు ఫైట్ ఇట్. ఓకే, అగ్రెస్ట్ ఇట్. అప్పుడు కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ అప్పుడు కూడా మళ్ళీ లైట్గా తీసుకుందా అంటే కుదరదు కదండి. ఎందుకంటే ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ సో మెనీ థింగ్స్. చాలామంది జీవితాలు తలకిందులు అవుతున్నాయి అనుకోండి. ఓకేనా? లేదు మనకు సంబంధించింది ఏదైనా టోటల్గానే చేయి దాటిపోయే పరిస్థితి లాంటి ఒక చెడ్డత ఎవరైనా ఇంటెన్షనల్గా చేస్తూ ఉంటే దెన్ వై షుడ్ బి సైలెంట్? ఫైట్ చేయటం. బట్ నార్మల్గా ఈ ఫైటింగ్లు, ఈ కత్తులు కటార్లు మన జీవితాల్లో నిజంగా ఉండవండి. అంతవరకు ఏదో 10% ఉంటుంది ఆ బ్యాచ్, అదేదో వెళ్ళిపోతూ ఉంటుంది, అది క్రైమ్స్ అయ్యి మనం న్యూస్లో చదువుతూ ఉంటాం. బట్ రియల్గా చూస్తే 90% పీపుల్కి ఏం కావాలండి? చక్కగా ఏదో ఉన్న పొజిషను, స్టేటస్ ఏదో ఉంటే అది. ఓకేనా? ఓకే, లవ్ ఉంటే లవ్, లేకపోతే పెళ్ళి అయితే అనురాగం, అది ఇంకా ఏ పేర్లు. స్టూడెంట్స్ అయితే వాళ్ళ చదువులు, ఎయిమ్లు. ఎవరు కోరుకున్నా చూడండి ఎలా ఉంటుంది, చాలా సింపుల్గానే ఉంటుంది. తొందరగా సెటిల్ అవ్వాలని ఉంటుంది, లేదా ఇంకో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలని ఉంటుంది, ఇంకొంచెం బెటర్గా లైఫ్ని క్రియేట్ చేసుకోవాలని ఉంటుంది. మొత్తం మీద ఓవరాల్గా అందరూ ఆలోచించేది ఏంటి? క్వాలిటీ ఆఫ్ లైఫ్. వాళ్ళ లైఫ్లో కొంచెం క్వాలిటీ కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఓకేనా? ఇది మేజర్ థింగ్ అవుతుంది కదా ఆ 90% పీపుల్కి సంబంధించి. సో దాంట్లో మళ్ళీ మనం ఈ మంచులు, చెడులు, తప్పులు, రైట్లు ఇంకా పొద్దున ఇంకా వాటిలోనే పట్టు కూర్చున్నాం అనుకోండి, ఇంకెప్పుడు బతకాలి మనం? ఓకే సార్. సార్ స్మాల్ ర్యాపిడ్ ఫైర్ సార్. ఓకే ఓకే. మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా కానీ ఒక ఫేవరెట్ హీరో మూవీకి వెళ్ళి అర్రే సాధించాం, చూసాం అని అనిపించిన మూవీ ఏంటి? ఎవరైనా సడన్ గుర్తురావి మరి? గుర్తురాదంటే ఒక సందర్భం ఉంటుంది సార్, బ్లాక్ అయిపోతా ఉంటాయి కదా. జగదేవ్ వీడియో సుందరండి ఫేవరెట్ హీరో అంటే చిరంజీవి గారా? వీళ్ళనే ఉండదండి, నాకు అందరూ బాగా ఇష్టం. కమల్ హాసన్ గారు అంటే చాలా ఇష్టపడేవాడిని, ఎందుకంటే పర్ఫార్మెన్స్ అయ్యి స్వాతి ముత్యం అలాంటివి చూసినప్పుడు. చిరంజీవి గారు అంటే క్రేజ్. అది మీరు ఇప్పుడు చెప్పిందే, ఎలాగైనా ముందు షోకి వెళ్ళిపోయి తెచ్చుకోవాలి టికెట్, ఏదో రకంగా డ్యాన్స్లు అవి చాలా బాగుండేది. ఎట్లా సాధించారు సార్ టికెట్స్? అది వానండి ఆ రోజు, బాగా వర్షం, చాలా మంది తుఫాన్ ఆ రోజు. అదే
10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయండి అప్పుడు మా సీనియర్స్కి. నేను 9th క్లాస్ అప్పుడు. ఓకే. అందులో గణపతి అని ఒకడు ఉంటాడు, అది ఫెయిల్ అయిపోయాడు యాక్చువల్గా. ఓకే. ఆ పొద్దున్న చూసుకున్నాడు పేపర్లో ఫెయిల్ అయిపోయాడు. ఆడు నేను కలిసి వెళ్ళేవాడు. ఆడికి అసలు ఇంకా ఫెయిల్ అయ్యామా పాస్ అయ్యామా ఇంకా వద్దు మనకి అనవసరం, అయిపోయింది సినిమా ముఖ్యం అనుకొని వెళ్ళిపోయారా? మైసూరు బండలు తిని అవి వాన్లోను మొత్తం టికెట్లు సంపాదించి వెళ్ళిపోయాడు. ఓకే.